We watched Vijay Anthony's Bhadrakali movie. స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్. అండ్ మనకి విజయ్ ఆంటోనీ తెలుసు, లాస్ట్ 4-5 ఇయర్స్లో చాలా డిఫరెంట్ స్టోరీస్ తీసుకున్నాడు. Starting one from of the- Bichagaru and really different concept movies. సో కమింగ్ టు దిస్ మూవీ, నచ్చిందా లేదా అంటే నాకైతే ఓకే నచ్చింది. ఓకే మూవీ. We could relate it to various movies that have come across. So Mallanna, Shivaji and Stalin, Tagore, ఆ తోవకి చెందిన మూవీస్ అన్నమాట. దే పోర్ట్రేట్ ది పాలిటిక్స్ అండ్ హౌ ది పొలిటీషియన్స్ ఈట్ ఆల్ ది మనీ దట్ ఈస్ హార్డ్ ఎర్న్డ్ బై బట్ నాట్ ఆల్ ద పొలిటీషియన్స్. సో మెయిన్గా వీరు కాన్సన్ట్రేట్ చేసేది అభయంకర్ అని, వన్ ఆఫ్ ది బ్యాడ్. నాట్ ఏ పొలిటీషియన్, లైక్ హీ విల్ బీ చూసింగ్, లైక్ అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. హీఈస్ ఎ మెయిన్ పర్సన్ ఇన్ ద చెస్లో. ఏ పీసెస్ ఎటు మూవ్ అవ్వాలి మన ఇండియాలో, కింగ్ మేకర్ అనొచ్చు. సో మెయిన్ అతను వీళ్ళ మదర్కి చావడానికి కారణం వాడే. సో దాన్ని టార్గెట్ చేసుకుంటూ హీరో. సో స్టార్టింగ్ మనకి 5 minutes అయితే చాలా బాగా చూపించాడు. సో పోలీసులు ఎంటర్ అవ్వడం కానీ అసలు ఏం జరుగుతుంది అని. సో వన్స్ మనకి హీరో ఎలివేషన్స్, లైక్ ఎంత చేయగలడు హీరో, హౌ టాలెంటెడ్ He's very smart. And I mean, just with a phone he links people up. అండ్ ఆ కమ్యూనికేషన్తో ఎక్కడెక్కడో వరల్డ్లో జరిగేవన్నీ కూడా హీ కంట్రోల్స్ ఇట్ విత్ జస్ట్ వన్ అదంతా బాగా ఫోన్ కాల్. చూపించాడు. యా, సో ఈవెన్ హెల్పింగ్ నేచర్. సో హీరో ఏ ప్రాబ్లం వచ్చినా ఎలా హెల్ప్ తక్కువ చేస్తాడు. జాతి కట్ చేయండి. యా, సో పీపుల్ హూ ఆర్ పువర్ ఆర్ బ్యాక్వర్డ్ వాళ్ళు వచ్చి దే ఆస్క్ ఫర్ హెల్ప్, హీ డజంట్ థింక్ ట్వైస్ అనమాట. వెంటనే తన దగ్గర ఉన్న డబ్బులు తీసి ఇచ్చేయడం అట్లా చేస్తూ ఉంటాడు. అండ్ సో దట్స్ వాట్ డ్రైవ్స్ హిమ్. అండ్ హీ డస్ కైండ్ ఆఫ్ బిగ్ థింగ్స్. పెద్ద మనీ అంతా తీసుకొని వెళ్ళి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం. సో అట్లాంటి జీల్ ఉంది మనకి, చూడాలి మూవీ. ఇదైతే చాలా బాగా చూపించారు కరెంట్ వరల్డ్లో. సో ఎంత కరప్షన్ జరుగుతుంది ఇన్ రియాలిటీ ఇన్ 2025. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ మనం డైలీ కూడా ఫేస్ చేసేవన్నీ కూడా చాలా ట్యాక్స్, అడల్టరేటెడ్ ఫుడ్, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం యూస్ చేసే ప్రతి ఐటమ్ నుంచి కూడా. సో హౌ అడల్టరేటెడ్ మన సిస్టమ్ అని వన్స్ అగైన్ శివాజీలో మనకి ఆ మూవీస్లో ఎలా చూపిస్తాడో అదంతా కూడా బాగా చూపించాడు. నౌ స్కామ్ ఎలా జరుగుతుంది. సో ఇట్స్ మచ్ నీడెడ్ మూవీ ఫర్ ది పీపుల్ ఆఫ్ నౌడేస్ జనరేషన్. మన వాళ్ళకి చాలా కాలం అయిపోయింది ఇలాంటి సినిమా వచ్చి. ఒక్కొక్కసారి ఇట్లా ఒక్కొక్క షాక్ తగులుతుంటే దెన్ కామన్ మ్యాన్ నోస్ దట్ హీ హ్యాస్ అ రైట్ టు క్వశ్చన్, అడగాలి, మనం కూడా ఫైట్ చేయాలి అనే స్పిరిట్ మనకి వచ్చేలాంటి మూవీ అనమాట. ఇట్స్ ఏ గుడ్ వాచ్ ఫర్ ఎ వీకెండ్. యా, సో కానీ కొన్ని థింగ్స్ లైక్ ఫస్ట్ బేబీని చూపించినప్పుడు భద్రకాళి అన్నారు, కానీ ఆ నేమ్ హీరోకి ఎక్కడ ఇంకా మళ్ళీ యూస్ చేయలేదు. అండ్ యా, సర్టన్ థింగ్స్ వీ వర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఆఫ్, బట్ ఓవరాల్ ఇట్ వాజ్ వెరీ నైస్ వాచ్. అండ్ సో వీ ఎంజాయ్డ్ ద మూవీ. బై.